శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 18వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. రాజకుమార, ఆ దొంగ బైరాగి శిరస్సు ఖండించి నా సైనిక దళాలు తెస్తారు. అప్పటికి కానీ నా ఉద్రేకం చల్లారదు. దేవి, ఆ బైరాగి మనని దాటి ఎక్కడికి పోలేడు. నువ్వు కొంచెం శాంతం వహించి ఆ బైరాగికి నీకు గల సంబంధమేమిటో, వాడు నీ ఆగ్రహానికి ఎందుకు గురి అయ్యాడో ఆ వివరాలు దయచేసి నాకు చెప్పు అని అడిగాడు విజయుడు. అవును, అది అవసరమే. వాడి 4వ ప్రశ్నకు సంబంధించిన నా కథ నువ్వు తెలుసుకోవలసిందే, విను అని దర్బారులో ఉన్న వారందరినీ పనుల మీద పంపి స్వయముగా తానే అతని బంధనాలు విప్పి కూర్చోబెట్టి తన కథను ప్రమీలాదేవి చెప్పసాగింది. నా మాతామహుడు ప్రతాప గజపతి ఈ వాలనగర సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండగా పుత్ర సంతానం లేక దివంగతుడయ్యాడు. సింహాసనార్హత గల వారసులు లేకపోవడంతో మా తల్లిగారు విక్రమరాణి పట్టాభిషిక్తురాలయ్యింది. నా తండ్రి బలవర్ధనుడు. నా తల్లిదండ్రులకి నేనొక్కతినే కుమార్తెను. వారి బతిగుండగానే నా అర్హతలు గమనించి నన్ను రాణిని చేశారు. అలాగే 18వ ఏట నేను రాణిని అయ్యాను. ఎంతో అన్యోన్యంగా ఉండే నా తల్లిదండ్రులు మొదటి నుంచే నన్ను వీలైనంతగా త్వరలో రాణిని చేసి తాము తీర్థయాత్రాది దేశ సంచారంలో శేష జీవితాన్ని గడపాలని ఆత్రత పడేవారు. అందుచేత నాకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికే గుర్రపు స్వారీ, కత్తిసాములు, రాజ్య పరిపాలన మొదలైన అవసర విద్యలే కాక సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, ధర్మసూత్రాలు, నీతిశాస్త్రం మొదలైనవి కూడా పూర్తిగా నేర్పించారు. అన్నిటిలోకి యుద్ధం నా అభిమాన విద్య. ఆ విద్యలో నన్ను ఓడించగల ధీరుడు ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు. ఆ మాటకి విజయుడికి ఒళ్ళు మండింది. అలా అనకూడదు. విద్యలలో ఒకరిని మించిన వారింకొకరు ఉండవచ్చు. మీకు సమానులైన వీరులు తటస్థపడలేదనడం సభ్యత, పుట్టలేదనడంలో అర్థం లేదు అన్నాడు. నీ విద్యని పరీక్షించకుండా నిన్నిక్కడి నుంచి బయలుదేరినిస్తాననుకున్నావా? నవ్వింది రాణి. దేవి, నేను కోరుకునేది కూడా అదే. సరే, ముందు కథని పూర్తి చెయ్యి. ప్రమీళ మళ్ళీ చెప్పసాగింది. ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉండే మా అమ్మ నాన్నగారులు నా ఒక్క విషయంలోనూ మాత్రం అభిప్రాయ భేదాలు కలిగాయి. మా నాయనగారికి ఒక వితంతు అక్కగారు ఉండేది. ఆవిడ పేరు జగదాంబ. ఆమెకొక కొడుకు కాళిదాసు. అతను గర్భంలో ఉండగా తల్లికి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం జరిగిందట. ఆమె సుఖంగా ప్రసవిస్తే ఆడపిల్లయితే కాళిక అని, మగబిడ్డ పుడితే కాళిదాస్ అని పేరు పెట్టుకుంటామని మొక్కుకున్నారట. కాళిదాసు నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. తమకి మగ సంతానం లేదు కాబట్టి కాళిదాసుకి నన్నిచ్చి వివాహం చేస్తే అతను ఇల్లరికం ఉండి బాధ్యత గల మగదిక్కు అవుతాడని నాయనగారి వాదన. కాళిదాసు నా విద్యా సౌందర్యాలకి తగిన వరుడు కాదని అర్హుడైన మరో రాజకుమారుణ్ణి నిర్ణయించాలని మా అమ్మగారి పట్టుదల. వాళ్లలో వాళ్ళు నిర్ణయించుకోలేక ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. మొదటి నుంచి నాయనగారంటే నాకు భయమో భక్తో తెలియదు, కానీ వారు చెప్పిన దాన్ని ఆలోచించకుండా అంగీకరించడమే నా మతం. వారిని కాదనగల సాహసం ఎప్పుడూ నాకు లేదు. అందువల్ల వారు నన్నేమీ అడగకుండానే ముందే అమ్మగారితో చెప్పేశాను. అమ్మా నాన్నగారి మాటకి నేనెదురు చెప్పను, నువ్వు చెప్పొద్దు. వారి మాటతో మనం ఏకీభవించాలి అన్నాను. ఆ మాటకి నాన్నగారెంతో సంతోషించారు. కానీ తల్లి ప్రమీల అనాలోచితంగా మాటిచ్చినందుకు ఆనక విచారపడతావు సుమా. దాంపత్యమంటే ఆజన్మాంతం అనుభవించవలసింది అంటూ అమ్మ బెదిరించింది. నేను ఆలోచించాను. మా మేనత్త ఊరు భీమపట్నం. మా వాళ్ళ నగరానికి 100 యోజనాల దూరం. వారికి తరచూ మా ఊరొచ్చే అలవాటు లేదు. మేము వెళ్ళేవాళ్ళం కాము. అందుచేత నాకు జ్ఞాపకం వచ్చాక ఆ కాళిదాసుని ఒక్కసారి కూడా చూడలేదు. నిమిషాల మీద పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. శుభలేఖలు పంపబడ్డాయి. ముహూర్తం రోజుకి 1 రోజు ముందుగా భీమపట్నం నుంచి మా మేనత్త, పెళ్ళి కొడుకు, కాళిదాసు మొదలైన పెళ్లివారందరూ వచ్చారు. వాలనగరం లాంటి విఖ్యాత రాజకుమార్తె పెళ్లికి జరిగే ఏర్పాట్లు, వేడుకలు ఎంత ఘనంగా ఉంటాయో నువ్వే ఊహించుకో.
మా సాంప్రదాయాన్ని అనుసరించి భాష్యం కట్టబడింది. పునఃసంధానపు రాత్రి తెలిసిపోయింది. నా పాపం బద్దలయ్యిందని అమ్మ మాట విననందుకు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. సోదరి మీద ప్రేమ కొద్దీ నాన్నగారు అవివేకపు పని చేశారని గ్రహించుకున్నాను. ఎందుకంటే కాళిదాసు ఒట్టి మూర్ఖుడు, విద్యాగంధం లేని పశువు, సంస్కారం లేని జంతువు. ఇంకా ఏమేమో ఇతర వివరాలు నీకు కూడా చెప్పను. నా పడకడింటి రహస్యం ఈనాటికి రహస్యమే. నా మనస్తాపం ఎవ్వరికి తెలియనివ్వలేదు. నేను మాత్రం ఆ జంతువుని తాకలేదు. ఆ పశువు నన్ను నిర్బంధం చేయలేదు. ఆ 3 రోజులు అంతా సక్రమంగానే జరిగిందనుకున్నారు. అనంతరం కాళిదాసుని మా నగరంలో నాతోనే ఉండవలసిందని కోరబోతున్న నాన్నగారికి ఇప్పుడెవరు ఇక్కడుండవలసిన పని లేదు. నేను కొంతకాలం ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసు భర్త మీదకి మళ్ళితే అప్పుడు పిలిపించవచ్చు. అంతవరకు మీరు ఈ విషయంలో కల్పించుకోనక్కర్లేదు అని చెప్పేశాను. దానికి వారే కాక అమ్మ కూడా తెల్లబోయింది. మా నాయనగారికి నేను ఎదురు చెప్పింది అదే మొదటిసారి, చివరిసారి కూడా. పెళ్లివారు వెళ్ళిపోయారు. నా మనస్తాపం నేను చెప్పకపోయినా అమ్మకి తెలుసు. ఆమె బయటపడకపోయినా మనసులో కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నా యవ్వన సౌందర్యాలు వ్యర్థమని విషాదంలో కుంగిపోయి మంచం పట్టింది. క్రమంగా ఆ మనోవ్యాధికి తీవ్రమై వైద్యాల వల్ల ప్రయోజనం లేకపోయింది. 1 సంవత్సరం మంచం మీద ఉంది. ఒకనాడు నన్ను చేరబిలిచి, తల్లి, మొదటే చెబితే విన్నావు కాదు. కాళిదాసు విషయం నాకు మొదటి నుంచి తెలుసుండి నీకు ప్రమాదం తప్పించలేకపోయాను. నాన్నగారి మాటని సుగ్రీవాజ్ఞగా పాటించావు. చెయ్యగలిగిందేముంది? ఇప్పుడు నా రోజులు కూడా అయిపోయాయి, నేడో రేపో తెలియదు అని మా అమ్మ చెబుతుంటే నాకు ఏడుపు వచ్చింది. పసిపిల్లల ఒక్కసారి బావురమన్నాను. సంవత్సరం నుంచి కరుడు కట్టిన కన్నీరంతటిని ఒక్కసారి వంపేశాను. అమ్మ నన్ను తన గుండెలకి హత్తుకుంది. ఏడవకు తల్లి, ఏడవకు. తల్లినైనా ఉండి నీ గీతను చెరపలేకపోయాను. మీ నాన్నగారికైనా నీ మీద కక్ష కార్పణ్యము లేవు. తోడబుట్టువు మీదుండే మమకారం కొద్దీ అలా చేశారు. నీ జీవితం ఇంతే, చేటు వ్యర్థమవుతుందని వారు ఊహించలేదు. నువ్వా 3 రోజులు హంసతూలికా తల్పం వదిలి కటిక నేల మీద పడుకోవడం నాకు తప్ప మరెవరికి తెలుసు అని అమ్మ ఇంకా ఏవో చెప్పబోతుంటే నేను ఆమె నోటికి చేతులు అడ్డం పెట్టాను. వద్దమ్మా, వద్దు. ఆ భయంకర కళారాత్రులు తిరిగి గుర్తు చెయ్యొద్దు. అంతా గత జల సేతుబంధనం. నా ప్రాణం పోయేలోగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తల్లి, వింటావా అన్నది. ఇంకా కూడా నీ మాట వినకుండా ఉంటానా అమ్మా అన్నాను. అమ్మ 4 వైపులా చూసింది. ఎవరూ లేకపోవడం గమనించి మెల్లగా, నువ్వు అనాగ్రత పుష్పానివి. నీ కన్యాత్వాన్ని ఎటువంటి కళంకము రాలేదు. తిరిగి నీకు నచ్చిన మరొక వరుణ్ణి స్వీకరించి జీవితం సార్థకం చేసుకో, వంశాన్ని నిలుపు. ఇదే నా కడసారి కోరిక అంది. అంతే. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. అదే అంతిమ శ్వాస అయ్యింది. అమ్మా అని పెద్ద కేక వేసి పడిపోయాను. ఆ కేకకి నాన్నగారితో సహా మందిరంలోని అందరూ పరుగున వచ్చారు. ఎవరొచ్చి ఏం చేస్తారు? అమ్మకి భూమి మీద రుణం తీరిపోయింది. అందరూ కంట తడి పెట్టుకున్నారు. అదంతా మామూలే. చనిపోయిన వారి మీద ఎంత ప్రేమున్నా వారితో ఎవరూ చచ్చిపోరు. అమ్మకి ఉత్తర క్రియలు జరిపించబడ్డాయి. 6 మాసాల వరకు నాకు మనస్థిమితం చేకూరలేదు. లేకపోతే సృష్టి జరగదని కాబోలు. దుఃఖాన్ని కాలము ప్రకృతే తగ్గిస్తాయి. నేడంత దుఃఖం రేపుండదు. తర్వాత కాళిదాసు విషయం నాన్నగారు 1-2 సార్లు హెచ్చరించారు. నా భర్త, నా సంసారం విషయం నాకు తెలియదా? మీరు మాత్రం ఇంకెప్పుడు దాని గురించి హెచ్చరించకండి అని ఖచ్చితంగా చెప్పేశాను. వారు మనసులో ఏమనుకున్నారో తెలియదు. అక్కగారి దగ్గర నుండి జాబులు వస్తున్నా, వార్తలు అందుతున్నా నేనా విషయాలు పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత 4 ఏళ్ళు విద్యలలో, ముఖ్యంగా యుద్ధ విద్యలో మరీ ఎక్కువ సాధన చేశా. నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు నాన్నగారు నాతో రాజధానిలో ఉండి నాకు పట్టాభిషేకం చేసి మంత్రులను నియమించి తాను తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా తల మీద బాధ్యతలు, బరువులు పడ్డాయి.
నాన్నగారు యాత్రలకి వెళ్ళిపోయాక నాకు మా అత్తగారి వైపు నుంచి ఎటువంటి ఒత్తిడి కలుగలేదు. అందుకు చాలా సంతోషించాను. నేను రాణై సింహాసనం ఎక్కగానే ఒక విపరీత పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. విజయకుమార, నువ్వీ నగరం ప్రవేశించేటప్పుడు వాలనగరపు సరిహద్దు అని ఒక పలకం చూసి ఉంటావు. అవును, చూశాను అన్నాడు విజయుడు. ఆ సరిహద్దు పక్కనే అమృత సరోవరం అనే చక్కటి సరస్సు ఉంది. నేను ఆ సరస్సుని చూడలేదు అన్నాడు. ఆ సరిహద్దుని ఎప్పుడు ఎవరు నిర్ణయించారో తెలియదు. ఆ సరస్సు గట్టు మీద కల గున్నమామిళ్ల వల్ల ప్రయత్నించి చూస్తే తప్ప సరస్సు కనపడదు. అలాంటి సరస్సు భూమండలంలో ఎక్కడా లేదట. దానిని చూడటానికి దూరదేశాల నుంచి ఎందరో వచ్చి పోతుంటారు. దాని చుట్టూ పగలు రాత్రి కాపలా ఉంటుంది. ఆ సరస్సు విశేషమేమిటి అని అడిగాడు విజయుడు. దానిలోని నీరు ఇంకదు, తరగదు. 1000 సూర్యులు ఎండకైనా ఆ సరస్సులోని నీరు ఒక్క చుక్క కూడా ఇంకదు. దానిలోని నీరు కరిగించిన మేలిమి బంగారంలా ఉంటుంది. తాకవచ్చు, తాగవచ్చు. చూడ్డానికి మాత్రం అది బంగారం నీరు. రుచికి వాసనకి అది లేత కొబ్బరి నీరు. ఆ నీటిలో ఎప్పుడూ సుమారు ఒక 100 బంగారు హంసలు తేలి ఆడుతుంటాయి. ఆ హంసలు కేవలం రంగుకి మాత్రమే కాక నిజంగా మేలిమి బంగారమని పరిశోధకులు తెలుసుకున్నారు. వాటిని యువతలకి తీసి మామూలు బంగారంలా చెలామణి చేసుకోవచ్చునట. అలాగని అవి బంగారు విగ్రహాలు కావు, సజీవాలు. ఈదుతాయి, పలుకుతాయి. అదే గొప్ప విషయం. ఆ వింతని చూడడానికే దేశాల నుంచి జనం రావడం. ప్రమీలారాణి ఒకసారి ఆగి అమృత సరస్సు సగభాగం పాలనగర సరిహద్దులోకి, మిగిలిన అర్ధభాగం అవతలి రాజ్యపు హద్దులోకి ఉంది. అవతలి రాజ్యం శృంగారపట్నం, మహారాజు శ్రీమంతుడిది. వాళ్ళ శృంగార నగరాల మధ్య ఆ సరస్సు గురించి తగాదా ఎప్పుడూ ఉన్నదే. ఆ సరస్సు మాదంటే మాదని వారు మావాళ్ళు చిరకాలం నుంచి పేచీ పడుతూనే ఉన్నారు. కానీ ఎటూ పరిష్కారం కాలేదు. నేను సింహాసనం ఎక్కగానే ఆ పేచీ ప్రబల రూపం దాల్చింది. అమృత సరస్సు తమ హక్కు భుక్తాలలోనిదని అంగీకరించి తక్షణం తమ వశం చెయ్యకపోతే యుద్ధం ప్రకటిస్తున్నామని శృంగార నగరాధిపతి మాకు అత్యవసర లేఖ పంపాడు. మా అమ్మ నాన్నగారులు రాజ్యపాలన చేస్తున్న సమయంలో బుద్ధిసాగరుడని ఒక మంత్రి ఉండేవాడు. మా అమ్మగారి పట్టాభిషేకం అతని ఎరుగునట. అతనికి వకుళ, సరళ అనే 2 కవల పిల్లలు. వాళ్ళది సుమారు నా వయస్సే. నాతో కలిసి చదువుకున్నారు. మేము ముగ్గురం ఒక తల్లి బిడ్డల్లా ప్రేమగా ఉండేవాళ్ళం. మా అమ్మగారు చనిపోవడం, మా నాన్నగారు నన్ను రాణిని చేసి తీర్థయాత్రలకి వెళ్ళిపోవడము, బుద్ధిసాగరుడు నా వయస్సు 100 సమీపించింది. ఇక కొలువు చేయలేను. రాణి ప్రమీళా దేవికి మరో మంత్రిని నియమించి నాకు విశ్రాంతి నివ్వవలసిందిగా కోరగా, నాకు తగిన మంత్రి ఎవరా అని నాన్నగారు ఆలోచిస్తుంటే వకుళ, సరళలు చాలా బుద్ధిమంతులు, వివేకులు. తండ్రికి తీసిపోరు. విశేషించి నాకు ప్రాణసకులు. వారిని నాకు మంత్రులుగా నియమించడం మంచిది అని నేను చెప్పాను. వారు నా సలహాను అభినందించి తక్షణమే ఆ కవల బిడ్డలను రప్పించి నాకు మంత్రులుగా నియమించారు. తన పదవిని తన కుమార్తెలే పొందినందుకు బుద్ధిసాగరుడు కూడా అపరిమితమైన ఆనందం పొందాడు. నాన్నగారు దేశ సంచారానికి వెళ్ళిపోయారు. నా మంత్రులు వకుళ, సరళలు నువ్వు చూసే ఉంటావు. చూశాను అన్నాడు విజయుడు. శ్రీమంతుడు పంపిన అత్యవసర రాయభారం గురించి ఆలోచించడానికి వాళ్ళని రప్పించి అతను పంపిన లేఖను చదవమని ఇచ్చాను. వాళ్ళు చదివి తండ్రి తాతల నాటి నుంచి మన హక్కు భుక్తాలలో ఉన్న అమృత సరస్సును ఇప్పుడా మహారాజు వశం చేసి పెద్దల కీర్తికి మచ్చ తేవడానికి మనం చేతకాని వాళ్ళం కాదు కదా అన్నారు. రాణి ప్రమీళ స్త్రీ, ఆమె మంత్రులు స్త్రీలే. ఆడవాళ్ళని బెదిరిస్తే అమృత సరస్సు తన వశం అవుతుందనుకున్నాడు కాబోలు శ్రీమంతుడు. ఆడసింహ శార్దూలాలు మాత్రం మేకలకి వశమవుతాయా? స్త్రీల పౌరుష ప్రతాప పరాక్రమాలను చవిచూద్దురు గాని అని ఆ మహారాజుకి వార్త పంపుదాం అంది వకుళ. దేవి, అమృత సరస్సును అన్యుల ఆధీనం చేయడానికి వీల్లేదు. యుద్ధమే కర్తవ్యం తెలిపింది సరళ. మంచిది, మహారాజుకి ఇప్పుడే అలాగా లేఖ రాయండి అన్నాను. నేను సైనిక దళాలను సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధం అవమని
ఆజ్ఞలు ఇచ్చాను. లేఖను సంతకం చేసి శ్రీమంతుడికి పంపి యుద్ధ ప్రయత్నాలలో ఉన్నాం. అమృత సరస్సుకి చుట్టూ 2 ఆమడల మేర ప్రత్యేక సిబ్బంది ఉంచబడింది. రథ, గజ, తురగ, పదాతి దళాలు తయారుగా ఉంచబడ్డాయి. నేను ప్రత్యేకంగా అమృత సరస్సు రక్షణకి ఉండిపోయాను. వకుళ, సరళ సరిహద్దు సేనలకు నాయకత్వం వహించి నగర సింహద్వార సంరక్షణకు కేటాయించబడ్డారు. వాలనగర సరిహద్దు నుంచి శృంగారనగర వైపు మావి మరికొన్ని సైనిక దళాలు పురోగమిస్తుంటే మార్గమధ్యంలో సంధ్యావని అనే కొండ ప్రాంతంలో శ్రీమంత మహారాజు సైన్యాలు మా సైన్యాలకు ఎదురై తలపడ్డాయి. 2 పక్షాలకి పోరు ప్రారంభమైంది. 5 దినాల ఘోర యుద్ధమే జరిగింది. అయినా ఏ పక్షము జంకలేదు. ఎవరూ అడుగైనా వెనక్కి వేయలేదు. నేను అమృత సరస్సును కాపాడడానికి ప్రత్యేక దళాలతో సిద్ధంగా ఉన్నాను. 6వ నాడు కూడా సంధ్యావళి ప్రాంతంలో తీవ్రమైన యుద్ధమే 6వ నాడు కూడా సంధ్యావళి ప్రాంతంలో తీవ్రమైన యుద్ధమే జరిగింది. ఆ సంధ్యావళి కొండ ప్రాంతానికి అమృత సరస్సుకి 10 రాళ్ల దూరం ఉంటుంది. అంత దూరం మా సైన్యాలు ఆవరించుకునే ఉన్నాయి. ఆ పొడవున ఉన్న సైన్యాలను ఓడించినప్పుడు కానీ అమృత సరస్సును ముట్టడించలేరు. అందుచేత నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ప్రత్యేక గూఢారంలో ఏమరిచి నిద్రపోతున్నాను. అర్ధరాత్రి వేళ కత్తులు జులిపింపులు, గుర్రాల పరుగులు, యుద్ధభటుల హూంకారాలు వినిపించి ఉలిక్కిపడి లేచాను. అమృత సరస్సు ముట్టడి జరుగుతుంది. నా ఆశ్చర్యానికి మేరలేదు. 5 రోజుల్లో మా సైన్యాలని ఒక్క అడుగు వెనక్కి కదిలించలేని శ్రీమంతుడి సైన్యాలు ఒక్క రోజులో 10 రాళ్ల దూరం ఆవరించి ఉన్న దళాలను ఓడించి అమృత సరస్సును ఎలా ముట్టడిస్తున్నాయో అని తెల్లబోయి విచారించగా సంధ్యావళి ప్రాంతంలో యుద్ధం యథాప్రకారంగానే జరుగుతూ ఉందని, మా సైన్యాలు జంకలేదని, కొన్ని దళాలు మాత్రం మరొక రహస్య మార్గంలో వచ్చి అమృత సరస్సును ముట్టడించాయని తెలిసింది. నేను వెంటనే యుద్ధరంగంలోకి ఉరికాను. మా సైన్యాలు మహాపరాక్రమంతో పోరుతున్నాయి. నేను విరోధి సైన్యం మధ్యలోకి ఉరికి 2 చేతులతోనూ కత్తులు పట్టి విరోధుల తలలు తెగ నరుకుతూ ఆవేశంతో విజృంభిస్తున్న సమయంలో ఒక శత్రువీరుడు హఠాత్తుగా వచ్చి నా ఒక చేతిలోని కత్తిని పడగొట్టాడు. నేను జంకకుండా అతన్ని ఎదుర్కొన్నాను. మా ఇద్దరికీ 2 గంటల సేపు ఘోరమైన యుద్ధం జరిగింది. మా సైన్యాలు చాలా పల్చబడిపోయినట్లు కనిపించింది. కొంచెం అధైర్యం కలిగిన జంకక ఆ వీరుడిని పడగొట్టేందుకు ప్రబల యత్నాలు చేస్తున్నాను. కానీ సాధ్యం కావడం లేదు. అతను సామాన్యమైన వీరుడు కాడని అర్థమైంది. అంతలో మా సైనికుడొకడు నా 2వ చేతికి భల్లెం అందించాడు. నేను కత్తి పట్టి పోరుతూనే అతని గుర్రం నా వెనక్కి గెంతినప్పుడు అదును చూసి భల్యాన్ని వెనక్కి విసిరాను. అది సరిగ్గా అతని కంఠంలో గుచ్చుకుందేమో. ఆ క్షణమే అతను గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. నా సైనికులు అతన్ని బంధించి గుడారంలోకి తీసుకుపోయారు. మిగిలిన దళాల్ని నాశనం చేయడానికి నాకెక్కువసేపు పట్టలేదు. వేటుకొగడిని పడగొడుతూ శత్రు సైన్యాలని చిందరవందర చేసి పారేశాను. చావగా మిగిలిన కొద్దిపాటి శత్రు సైనికులు పలాయనం చిత్తగించి సంధ్యావళి కొండ దగ్గర తమ సైన్యాలను చేరుకున్నారు. అమృత సరస్సును భద్రంగా సంరక్షించుకోమని నా సైన్యాలను హెచ్చరించి నేను సంధ్యావళి ప్రాంతం చేరేటప్పటికి నా సైన్యాలు శత్రుమూకలని చాలా దూరం వెనక్కి నెట్టేశాయి. నేను మరింత ఉత్సాహంతో నా సైన్యాలకు సహకరించాను. విరోధి సైన్యాలను పూర్తిగా పారద్రోలిన తరువాత ఎదిరించి పోరాడడానికి ఒక్కరూ లేకపోవడం గమనించి నేను మా సైన్యాలతో వెనక్కి మళ్ళాను. నేను సింహాసనానికి వచ్చాక అది తొలి యుద్ధం. 8 రోజులు పోరు సలిపి అమృత సరస్సును శత్రువుల వశం కాకుండా రక్షించుకున్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నాకది మొదటి విజయం. ఆ ఉదయం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. యుద్ధ బడలిక కానీ అలసట కానీ ఏమీ లేవు. దర్బార్కి బయలుదేరబోతుండగా ఒక పరిచారిక వచ్చి, మహారాణి, గత రాత్రి యుద్ధంలో పట్టుబడిన వీరుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఏం చేయవలసిందో చెబుతారని కారాగృహాధిపతులు
తమ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు అంది. నాకు ఆ యోధుడి పరాక్రమం స్మరణకు వచ్చింది. ఆ అమూల్య ప్రాణాన్ని రక్షించడం అవసరమనిపించింది. అతన్ని నా మందిరానికి చేర్చి ఆస్థాన వైద్యుల చేత చికిత్స చేయించండి. దర్బారు నుంచి వచ్చాక నేను చూస్తాను అన్నాను. నేను దర్బారుకు వెళ్ళేసరికి ఎప్పటిలా వకుళ సరళలు హాజరుగా లేరు. యుద్ధం వల్ల బడలికతో విశ్రాంతి తీసుకుంటున్నారేమో అనుకొని వారికి వర్తమానం పంపాను. గత 8 రోజుల నుంచి వారు ఇంటికే రాలేదు. వారి బోగట్టాను తక్షణం తెలియపరచవలసింది అని వారి తండ్రి కంగారుగా కబురు పంపాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ముఖద్వార రక్షకు నియమించబడిన వారిద్దరూ కాలు కదపవలసిన అవసరమే రాలేదు. జరిగిన యుద్ధమంతా సంధ్యావళి ప్రాంతంలోనూ అమృత సరస్సు దగ్గర అంతే. యుద్ధం చేయవలసిన అవసరమే కలగలేదు కదా. వకుళ సరళలు ఏమైనట్లు? ఒకరు కాదు ఇద్దరు ఏమయ్యారు? ఊహించడానికి కూడా ఆధారాలు కనిపించడం లేదు. ఒకవేళ అమృత సరస్సు దగ్గర యుద్ధం జరుగుతుందని తెలిసి నాకు సాయంగా వచ్చారనుకున్నా వాళ్ళిద్దరూ యుద్ధంలో అంత తేలికగా హతులు కారే. బుద్ధి చతురతలో ఎంత దిట్టలో యుద్ధంలోనూ అంత గట్టివారే. వారేమైనట్లు? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి అని పరిపరి విధాలుగా ఆలోచించాను. వకుళ సరళలు కనిపించడం లేదనగానే యుద్ధ విజయం వల్ల కలిగిన ఆనందమంతా మాయమైపోయింది. వాళ్ళు నా 2 భుజాలు, ప్రాణము. వెంటనే సైనిక ప్రధానులని పిలిచి అమృత సరస్సు సంధ్యావళి ప్రాంతంలో సైనిక మృత కళేబరాలన్నిటినీ గాలించవలసిందని ఆజ్ఞాపించి యోధుడిని చూడడానికి వెళ్ళాను. అప్పటికే వైద్యులతనికి కట్లు కట్టడం ముగించారు. యోధుడి పరిస్థితి ఎలా ఉంది? కంఠంలో బలమైన గాయం భల్యం ఆకృతిలో ఉంది. లోతుగా దిగడం వల్ల రక్తస్రావం ఎక్కువయింది. ఒంటి మీద 1-2 చిన్న గాయాలు ఉన్నాయి. కానీ అవి ఏమంత ప్రమాదకరం కావు. ఇప్పటికీ జీవించి ఉన్నాడు కానీ సాయంకాలం వరకు చూసి కానీ చెప్పలేం అన్నారు వైద్యులు. నేను అతని మంచానికి దగ్గరగా వెళ్ళి చూశాను. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. కంఠం చుట్టూ కట్లు. 30 ఏళ్లకు లోపే ఉంటుంది వయస్సు. సురద్రూపి. గొప్ప అందగాడనే చెప్పాలి. ముఖంలో పౌరుషం, పరాక్రమం, వీర లక్షణాలు చిందులాడుతున్నాయి. అటువంటి వీర శిఖామణి చనిపోకూడదనిపించింది. పలకరించబోయాను కానీ అతను పలకలేదు. 2 పరిచారికులను అతని ఉపచర్యల కోసం అక్కడుంచి అతను మాట్లాడగలిగే స్థితి రాగానే నాకు కబురు చేయమని అన్నాను. వకుళ సరళకి తోడు ఈ యోధుడి విషయం ఒకటి తోడైనా మనస్సుని బాధించసాగింది. అతన్ని చూడక మునుపు నాకు ఏ బాధ లేదు. చూశాక మాత్రం ఎందుకు ఈ ఆరాటం? నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా కరవాలానికి ఎందరో మరణించారు, గాయపడ్డారు. ఈతను అటువంటి వాడే కదా. శత్రుపక్షంలోని వాడు గాయపడితే నా మనసెందుకు బాధపడాలి? అతను చస్తే నాకెందుకు, బతికితే నాకెందుకు అని మనస్సుని మళ్లించుకోవాలనుకున్నాను. సాధ్యపడలేదు. నా మనస్సు నా అదుపు తప్పింది. అతను మాటలాడతాడేమో, పోయి చూద్దామా అని మనస్సు వేగిరపడింది. అప్పుడే వృద్ధ మంత్రి నుంచి కబురు. తన కుమార్తెల జాడ తెలుసుకురమ్మని, నేను చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పమన్నారు. మరికొంతసేపటిలోనే వకుళ సరళను వెతకపోయిన సైనిక బృందాలు తిరిగి వచ్చి యుద్ధంలో హతమైన ప్రతి మృత కళేబరాన్ని పరిశీలించి పూడ్పించాం. వకుళ సరళల జాడ తెలియలేదు అని తెలిపేసరికి నాకు తల తిరిగిపోయింది. ఒకవేళ శత్రుకూటంలోని వారెవరైనా అందగత్తెలు కదా అని ఆ కన్యలను చెరపట్టలేదు కదా అని అనుమానం కలిగింది. ప్రధాన సైన్యాధిపతి ప్రతాపభానుడిని తాత్కాలిక మంత్రిగా నియమించి శృంగార నగరానికి గూఢచారులను పంపాను. అత్యంత సమర్థులైన ఆ గూఢచారుల వల్ల వాళ్ళ వివరాలు తప్పకుండా తెలుస్తాయన్న ధైర్యం చిక్కి మనస్సు కుదుటపడింది. అంతలో దేవి, యోధుడు కళ్ళు తెరిచాడు, ఆకలిగా ఉందంటున్నాడు అంటూ వచ్చింది ఒక పరిచారిక. నేను ఉత్సాహంగా వెళ్ళాను. దిండు నానుకొని కూర్చున్న ఆ యువకుడు నన్ను చూసి తల దించుకున్నాడు. యుద్ధం చేయడమే కానీ జయాపజయాలకు ఆ యుద్ధ వీరులు బాధ్యులు కారు కనుక నువ్వు బిడియపడవలసిందేమీ లేదు అన్నాను అతనితో. వైద్యులు వచ్చారా? ఏమన్నారు అని పరిచారికను అడిగాను. మీరొచ్చే ముందే ప్రధాన వైద్యులు వచ్చారు దేవి.
యోధుడికి ప్రమాదం తప్పిందని, ఆకలిగా ఉందంటే పాలు పళ్ళరసము ఇవ్వవలసిందని చెప్పారు. ఇచ్చారా అన్నాను. దేవి యుద్ధ ఖైదీలకు ఆహారం ఇచ్చే సందర్భాలలో రాణిగారి ఆజ్ఞలను పాటించడం మునపటి నుంచి ఆచారం. సరే, ముందర వెళ్ళి పాలు పళ్ళరసం తెచ్చిచ్చి ఇతని ఆకలి తీర్చు అని నేను చెప్పడమే తడవుగా ఆమె అప్పటికే సిద్ధంగా ఉంచిన వాటిని అతనికిచ్చింది. అవి తీసుకొని, దేవి విజయం ఎవరిదయింది అని ఆత్రంగా అడిగాడు. అతని స్వామి భక్తికి సంతోషిస్తూ, మీ ప్రభువులకు అపజయం అంటే నువ్వు విచారిస్తావా అని అడిగాను. జయాపజయాలు దైవాధీనాలని మీరిప్పుడే కదా చెప్పారు. అయినా విజయం శృంగార నగరాన్ని వరిస్తే నేను మీ అధీనంలో ఎందుకుంటాను? శృంగార నగర సైన్యాలలో నీ పదవేమిటి అన్నాను. ఓడిన వారి పదవేదైతేనేం, నేను ప్రధాన దళాధిపతిని అన్నాడు. తగినవాడు అనుకుంటూ నీ పేరు అడిగాను. జయసారథి. మీ సైన్యాలన్నీ సంధ్యావళి పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేస్తుంటే మధ్యలో ఉన్న దళాలన్నిటినీ దాటుకొని అమృత సరస్సుకు ఎలా రాగలిగావు అన్నాను. ఇప్పుడు మీకు ఆ విషయాలు అనవసరం కదా దేవి. శత్రుపక్ష సైన్యాధిపతి మీకు చిక్కినంత మాత్రాన గతించిన యుద్ధ రహస్యాలు మీరు అడగవచ్చునా? అతను చెప్పవచ్చునా? మీ సైన్యాధిపతి మాకు చిక్కి మీ యుద్ధం రహస్యాలను మాకు వెల్లడిస్తే మీరతన్ని స్వామిద్రోహి అనరు. అతని మాటలకు నేను తలవంచుకోవలసి వచ్చింది. నేను అతన్ని చూడనప్పుడు అతను తన కళ్ళను నాలోకి చూపులతో గుచ్చుతున్నట్లు అనిపించింది. హఠాత్తుగా తలెత్తాను. ఇద్దరి కళ్ళు క్షణమాత్రం కలుసుకున్నాయి. నా జన్మ తరించినట్లు మురిశాను. కొంచెం సేపు ఆగి, నేను విశ్రాంతి తీసుకుందుకు వీలవుతుందా అని అడిగాడు. మా రాక నీ విశ్రాంతికి భంగకరంగా ఉందా? అతను జవాబు చెప్పలేదు. పరిసరాలలో ఎవ్వరూ లేకపోవడం గమనించి వేగంగా కొట్టుకునే హృదయంతో జయసారథి అని పిలుస్తూ అతని ముఖంలోకి చూశాను. అతను నా ముఖంలోకి చూశాడు. మన రాజ్యాలకు వైరం ఉంది, కానీ మనకి వైరం లేదు. అతనేమీ అనలేదు. నువ్వు నా హృదయాన్ని ఆక్రమించుకున్నావు. అంతటి అర్హత నాకెక్కడిది అన్నాడు. నీ అర్హత నా మనసుకి తెలుసు. అందుకే నా మనసు నీ వశమయ్యింది. అతను విభ్రాంతుడై నా కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుకి నా శరీరం పారవస్యం పొందింది. అతని జవాబు కోసం చూశాను, కానీ రాలేదు. అతనికి నా ఉద్దేశం అర్థం కాలేదా? అర్థమై అంగీకారం కాక ఊరుకున్నాడా? శ్రీనై ఉండి ముందుగా నా హృదయం వెల్లడించినందుకు తేలికయ్యానా? తొందరపడి తేలికైపోయినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. నాకు వ్యక్తిత్వం లేదా, ఆత్మాభిమానం లేదా అని తర్కించుకొని ఇక అక్కడ నిలవబుద్ధి కాక బయటికి వచ్చేశాను. ఏవేవో పనులు చేస్తున్నా మనసుకి స్థిమితం లేదు. ఒకవైపు వకుళాసరళలు, మరోవైపు జయసారథి. వకుళాసరళలను శృంగార నగరం రాజు సైనికులు ఎత్తుకెళ్ళినట్లు గూఢచారులు వర్తమానం తెచ్చారో వెంటనే యుద్ధం ప్రకటించానే. జయసారథి గురించి ఏం చేయాలి? ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే. ఎప్పుడూ లేనిది నాకిలా పిచ్చి పట్టిందేం? నిగ్రహంలో నన్ను మించిన వారు లేరని గర్వపడేదాన్ని. జయసారథి విషయంలో అదంతా ఏమయ్యింది? నా చేత ఓడించబడిన విరోధి సైన్యాధిపతి ముందు హృదయం విప్పి చులకన అయ్యాను. ప్రేమించి భంగపడడమా? భంగపడి కూడా అతన్ని క్షమించడమా? అమ్మ చనిపోతూ చెప్పింది, నువ్వు అనాగ్రత పుష్పానివి. నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకొని జీవితం సార్థకం చేసుకో, వంశాన్ని వృద్ధి చెయ్యి. అందుచేత నేను జయసారథిని ప్రేమించడంలో తప్పులేదు. అతను నన్నెందుకు నిరాకరించాడు? అతనికి ఇంతకు ముందే వివాహమైందా? నేను తగిన దాన్ని కాదనుకున్నాడా? లేక నా మొదటి పెళ్లి విషయం అతనికి తెలుసునా? అతను నిరాకరించాడని ఎందుకు అనుకోవాలి? మౌనం అంగీకారం అనుకోవచ్చుగా. ఆడదాన్ని నేనే ధైర్యంగా నా హృదయం వెళ్ళబుచ్చగలిగినప్పుడు మగవాడై ఉండి అతనెంత ధైర్యంగా బదులు చెప్పవచ్చు. ఆలోచనలతో మెదడు వేడెక్కడమే తప్ప ఏం తేలుతుంది? కోటలోని నగారా 12 గంటలు కొట్టింది. నాకు తెలియకుండానే పాన్పు దిగాను. నాకు తెలియకుండానే నా కాళ్ళు జయసారథి గదిలోకి నడిచాయి. పరిచారకులు, భటులు, కావలివారు ఎక్కడివారక్కడ గాఢ నిద్రలో ఉన్నారు. అతని పక్కలో కూర్చున్నాను. తనివి తీరా అతని ముఖం చూడాలనుకున్నాను. కానీ ఎంత చూసినా తనివి తీరనిదే. నా చేతులు అప్రయత్నంగా అతని ముంగురులు తాకి చెంపల మీదికి జారాయి.
తృప్తి తీరా స్పృజించాను. కట్టుతో ఉన్న కంఠాన్ని సవరించాను. నొప్పి కలిగిందేమో. గబుక్కున కళ్ళు తెరిచాడు. నా గుండెలు దడదడలాడాయి. అతను నా కళ్ళల్లోకి వింతగా చూశాడు. దాహం కావాలేమో అని అడగడానికి వచ్చాను. అతని పెదవులు మీద చిరునవ్వు మెరిసి అంతలోనే మాయమయ్యింది. ఇందరు పరిచారకులుండగా నా దాహం గురించి నువ్వు స్వయంగా రావాలా దేవి అన్నాడు. పోని నా దాహం గురించి వచ్చాననుకో అన్నాను. నా భావాన్ని అతను గ్రహించినట్లు నీ దాహాన్ని తీర్చగల తాహతు నాకుందా అన్నాడు. అతను నన్ను నువ్వు అనడంతో శుభసూచకంలా అనిపించింది. మరికొంచెం ధైర్యం చేశాను. నీకే ఉంది, నువ్వు బతకాలని దేవుడికి మొక్కాను. ఈ యుద్ధం మనిద్దరి కలియకే వచ్చిందని మురిసిపోయాను. నేను దళాధిపతిని, నువ్వు మహారాణివి అన్నాడు. ప్రేమకి వ్యత్యాసాలుండవు అన్నాను. ప్రేమికులకు ఉండకపోయినా లోకం దృష్టికి ఉంటాయి. ఆ లోకాన్ని నేను పాటించను. నేను పాటిస్తే పాటించు అని నేను ఆవేశంగా లేచాను. అతను నా చెయ్యి పట్టుకున్నాడు. దేవి క్షమించు, ఇంతసేపటి నుంచి నీకు అలసట కలిగించాను అన్నాడు. చేసిన తప్పుకి శిక్ష వేస్తే భరిస్తాను అంటూ అతను నా చేతిని తన పెదవులకు అందించుకున్నాడు. నా జన్మ తరించిందనుకున్నాను. ఆ రాత్రి నా జీవితంలో మొట్టమొదట పర్వదినంగా అనిపించి తెల్లవార్లు అతని దగ్గరే ఉండిపోయాను. ఎవరికి తెలిసినా భయం లేదనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను హృదయపూర్వకంగా అంగీకరించాడు. కానీ నేను అతనికి వకుళ సరళల విషయం చెప్పి వాళ్ళిద్దరూ దొరికే వరకు పెళ్లి చేసుకోనన్నాను. 4 రోజుల్లో అతనికి స్వస్థత ఏర్పడింది. గాయం పూర్తిగా మానిపోయింది. అతనిప్పుడు నా నగరంలో కాక నా ప్రేమ బంధంలో ఖైదీ. అది తెలిసి కొందరు ఆశ్చర్యపడితే కొందరు తెలివిగా ఊరుకున్నారు. నేను నా కొలువుకెప్పుడు వెళ్ళాలి, అసలు వెళ్ళాలా మానేయాలా, మానేస్తే శ్రీమంత మహారాజుకి ఏమని వర్తమానం పంపాలి అని అడిగాడు అతను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.